ముందుగా ఆర్మీ కర్నల్ సోఫియా కురేషీ గారికి మరియు యామికా ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ యామికా సింగ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ విధంగా మొట్టమొదటిసారి ఇద్దరు లేడీస్ అనడం కన్నా శివంగులు అనడం బెటర్ అండి. ఇద్దరు శివంగులు ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఆపరేషన్, దేశ ప్రతిష్టతను పెంచే ఆపరేషన్ ఇద్దరు శివంగుల చేతులు ఇవ్వడం అనేది మోడీ గారికి నా హ్యాట్స్ ఆఫ్. ఈ విధంగా పహల్గాం దాడికి వ్యతిరేకంగా జరిగిన ఈ దాడి ప్రపంచ దేశంలో మన ఇండియా పేరు కీర్తి మరింత పెరిగిందండి. ఒక దేశం వేరొక దేశంలోకి వెళ్ళి స్ట్రైక్ చేయడం అంటే నార్మల్ విషయం కాదండి. యుద్ధం అంటే యుద్ధం వేరు, స్ట్రైక్స్ వేరు. స్ట్రైక్స్ అనేది చాలా ధైర్యం కావాలి, చాలా గట్స్ కావాలి. ఒకవేళ మళ్ళీ తిరిగి రావని తెలుసు, ఒక దేశం మీదకి వెళ్తే మళ్ళీ తిరిగి రావని తెలుసు, అయినా సరే వెళ్ళి స్ట్రైక్ చేసి 9 స్థావరాలను నేలమట్టం చేసి తిరిగి రావడం అనేది చాలా గొప్ప విషయం. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. పొద్దు నుంచి మాటలు రావట్లేదు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలని. ఈ విధంగా ఎవరైనా సరే మన మీద దాడి చేస్తే ముఖం పగులిపోయేలా కొడతామన్న దానికి ఇది ఒక నిదర్శనం అండి. పహల్గాం దాడిలో భర్తలను కోల్పోయి ఉన్న వాళ్ళకి ఈ దాడి కొంచెం వాళ్ళ బాధ తీరుతుందని నేను అనుకుంటున్నాను. ఇది ఒక దాడితో సరిపోలేదండి, ఇది ఇప్పుడుతో అయిపోలేదు. ఇది చిన్న శాంపిల్ మాత్రమే పాకిస్తాన్కి. మేము వస్తాం, కొట్టి చూపిస్తాం అన్నారు, కొట్టాం. వాళ్ళకి తెలుసు వాళ్ళు వస్తారని, కానీ అయినా ఏం చేయలేకపోయారు. ఇది ఇండియన్ ఆర్మీ తలుచుకుంటే. ఫ్రీ హ్యాండ్స్ ఇస్తే ఏం చేయగలదని అడిగారు కదా, ఫ్రీ హ్యాండ్స్ ఇస్తే ఏ దేశంలోకి వెళ్ళినా సరే శివతాండవం ఆడేస్తారు. మెజర్స్ ఎక్కడి నుంచి వెళ్తాయో ఎక్కడి నుంచి బయటకు వస్తాయో ఎవరికి తెలియదు. మన ఇండియన్ ఆర్మీ అంత పవర్ఫుల్. అలాగే ఎయిర్ ఫోర్స్, నేవీ. జై హింద్.